ఆలోచన చేయండి. మనం వేసే మొక్కలు కావు, మనం వేసే నర్సరీస్ కావు, ఎంత సర్వేలు అవుతున్నాయి. ఒక సంవత్సరం 10 కోట్ల మొక్కలు మనం రేట్ చేస్తే 1 ఇయర్ తర్వాత సర్వైవల్ రేట్ ఎంత ఉంది అది చూడాలని ప్రయత్నిస్తుంది. నేను కోరేది వీళ్ళ ఎన్ఆర్జీస్ ద్వారా ఎప్పుడు చెరువులే తవ్వుతూ ఉన్నాం, వారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఊళ్ళో శ్మశానాలు ఉన్నాయి, పంచాయతీ భవనాలు ఉన్నాయి, స్కూల్ భవనాలు ఉన్నాయి, రోడ్డు పక్కన రెవెన్యూ ప్లాంటేషన్ వేసుకోవచ్చు. తద్వారా వాళ్ళు వేసి ట్రీ గార్డ్ కూడా కొంత ప్రయోజనం పెట్టండి అధ్యక్ష. ఈ గౌరవ మంత్రి గారిని తమ ద్వారా కోరుతున్నాను. ఇక్కడ ట్రీ గార్డ్స్ లేక మనం మొక్కలు వేయడం, మేకలు వచ్చి ఏదో కథ చెప్తున్నారు అధ్యక్ష. ఎప్పుడప్పుడు సీరియల్ వస్తుంటే సరదాగా మేకలు వచ్చి మేయడం జరుగుతుంది. అంచేత రెండోది నేను కోరేది ఫారెస్ట్ ద్వారా తమరు ఎర్రచందనాన్ని దొంగలను పట్టుకునే పరిస్థితి వేళ చక్కగా గతంలో చూసాం అధ్యక్ష. పుష్ప అనుకున్న సినిమా వచ్చింది ఎర్రచందనం మీద. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మరొక ఉద్యమంలో చేపట్టి మరి ఎర్రచందనం దొంగలు ఎవరైతే ఉన్నారో వైకాపా దొంగలు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళని పైకి లాగాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు గతంలో లేని ఎర్రచందనం దొంగతనం ఇప్పుడు ఎందుకు ఆగింది అధ్యక్ష? 2 ఏళ్ళుగా ఎందుకు ఎక్కడ ఎర్రచందనం దొంగలు దొరకలేదు, మరి గతంలో ఎందుకు దొరికారు? ఆ కంపారిజన్ కూడా మీకు చూడాలని కోరుతూ చివరిగా వారిని కోరేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనం రోడ్స్ చేస్తున్నాం అధ్యక్ష, కరెంట్ లైన్లు వేస్తున్నాం. ఫారెస్ట్ అనుకుంటుంది మేము ఏదో ప్రభుత్వం అనుకుంటారు అధ్యక్ష. అటవీ శాఖ అధికారులు కాదు అధ్యక్ష, అందరూ అధికారులు. మన రాష్ట్రమే, మన దేశమే ఇది, ఇతర దేశాలు కారు. కానీ చిన్న 100 మీటర్ల రోడ్డు వేస్తామంటే అడ్డు పెడుతున్నారు అధ్యక్ష. మరి ఎప్పుడు అభివృద్ధి చెప్తున్నారు? అటవీ శాఖలో అటవీలో ఉన్న గిరిజనులకి రోడ్లు వేయట్లేదు అధ్యక్ష, వాళ్ళకి రోడ్లు అక్కలేదు అధ్యక్ష, వాళ్ళు అటవీలో పని చేయట్లేదు అధ్యక్ష. అంచేత అటవీ శాఖ అధికారులు ఒక సొంత గవర్నమెంట్ లాగా మాట్లాడడం, అడ్డంగా కలపడం వలన అటవీ శాఖ ఇద్దరు మా మినిస్టర్లు జీవి ఆంజనేయులు గారు గొల్లపూడిలో కరెంట్ లైన్ వేస్తే కరెంట్ లైన్ కూడా వేయొద్దని అధికారులు అడ్డుపడ్డారట. దయించి నేను కోరేది అటవీ శాఖలో మరి మీరు అందరూ కూడా తమ రిఫార్మ్స్ తెచ్చారు. ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీరు ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు వన విజ్ఞాన సంస్థలు పెట్టాం అధ్యక్ష. తద్వారా ఆదాయాన్ని పెంచాం గిరిజనులకు కానీ వెనుకబడిన వర్గాలకు కానీ. ఆ జలజీవన మిషన్ ఏదైతే ఉందో తమ పెట్టారంటే ఆ పథకం ఈవేళ నిధివరం అయిపోయింది. మొక్కలు పెరిగే ఫలితం వస్తుంది, కానీ దాని వేళ రెగ్యులరైజ్ చేయలేదు అధ్యక్ష. ప్రభుత్వం భూమే ఆ జన సంరక్షణ పథకాన్ని కూడా మీరు కొనసాగించాలని నేను కోరుతూ చివరిగా నేను పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ రిక్వెస్ట్ అధ్యక్ష. సార్ నాది 112 పంచాయతీలు సార్, నేనంతా రూరల్ బేస్డ్ వ్యక్తిని. తమ దైవాల 11 పంచాయతీలకి రోడ్లు వేయగలుగుతున్నాం, అభివృద్ధి చేయగలుగుతున్నాం. కానీ మాడుగులో నాకు 4 మండలాల్లో నాకు మున్సిపాలిటీ లేవు అధ్యక్ష. కానీ మా జిల్లాలో అందరికీ 30-40 కోట్లు ఇచ్చారు అధ్యక్ష, నాకు చాలా తక్కువ ఇచ్చారు. తమ నాకు న్యాయం చేయాలా? ఇకదే అందరికీ తెలిసి మా జిల్లా అంతా నేను 112 పంచాయతీలు, నాకు విఎంఆర్డి ఫండ్స్ రావు, జిఎంసి ఫండ్స్ రావు, నాకు సిఎస్ఆర్ రాదు మిగతా ఇండస్ట్రీస్ లాగా. మరి నాకేమో తక్కువ జరిగింది అంటే మీ తమ దృష్టి రాకుండదు. మీ అధికారులకు చెప్పాను, మాకు డైరెక్టర్ గారికి ఫోన్ చేసి అడిగాను, అయ్యా ఇదేం అన్యాయం సార్, ఒక వారికి ఒక కాన్స్టిట్యున్సీకి 30 కోట్లు ఇచ్చారు, నాకు కేవలం 9 కోట్లు ఇచ్చారు. ఆ 9 కోట్లు కూడా అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక రోడ్డు అనౌన్స్ చేశారు. అది వారు అనౌన్స్ చేశారని చెప్పి వాలాబు కోనవ రోడ్డుని వారు చూశారు కళ్ళతో, దానికే 6 కోట్లు ఇచ్చాను అధ్యక్ష. అని చెప్పి దయించి నేను పవన్ కళ్యాణ్ గారిని అధికారిని నేను ఈ సభ ద్వారా ఈ సమావేశం ద్వారా ఈ అసెంబ్లీ ద్వారా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యా భవిష్యత్తులో మా మాడుగుల అభివృద్ధి మీ చేతిలో ఉంది, పంచాయతీరాజ్ చేతిలో ఉంది. మీరు దయ ఉంచి మా మాడుగులకి హితోధికంగా నిధులు ఇవ్వాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ జలజీవన మిషన్ని తమరు త్వరలోనే మరి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. మాకు వాటర్ ఉంది అధ్యక్ష. మీరు ఏదైతే ప్రాజెక్ట్ పెట్టారో ఆ రోజు మహానుభావులు లోకేష్ గారు ఆ గ్రిడ్ అనే పథకాన్ని శాంక్షన్ చేసి టెండర్ పిలిచిన తర్వాత ఈ దుర్మార్గుడు రద్దు చేశాడు. ఆ స్కీమ్ని మళ్ళీ మీరు మాకు డ్రైవర్ ద్వారా మీరు మాకు ఆ స్కీమ్ ఇవ్వగలిగితే మాడుగుల మండలంలో మీ పేరున మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో